ఓకే అన్న నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏందంటే ఈరోజు వీడియో ఏందంటే మన దేవర ఫిలింకి సంబంధించి ఒక క్లిప్ రిలీజ్ అయింది. సో దీంట్లో నేను ఏమనుకున్నానంటే మన అంతా ఇంటీరియర్ గాని చూపెట్టారేమో అనుకున్నాను. కానీ దీంట్లో మన ఇంటీరియర్ లుక్స్ అయితే చాలా సూపర్‌గా చూపెట్టేశారు. అంటే మనకు ఒక పిక్చర్‌నే చూపెట్టారు. కాకపోతే మోషన్ పోస్టర్‌లని చూపెట్టేసిండు గానీ మనకు అది క్లిప్స్‌లో చూపెట్టారేమో అనుకున్నా. కానీ చూపెట్టేసారు. ఆ ఫైట్ సీన్స్‌లో మాత్రం మన అన్న ఏకదమ్ ఉన్నాడు. నిజం చెప్తున్నాను. ఆ నీళ్లు మొత్తం రక్తంతో తడుస్తున్నట్టు మనకు అప్పట్లో అంటే మన కొరటాల శివ గారు డైలాగ్ కొట్టారు చూడండి. అదే టైప్‌లో మనకి ఈ క్లిప్స్‌లో కూడా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్‌గా మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు మాత్రం లిటరల్లీ చెప్తున్నాను ఒక రేంజ్‌లో ఉండబోతుందనేది మాత్రం అర్థమైతుంది సినిమా అనేది. ఫైట్ సీన్స్ అని కాదు. అక్కడ ఒక ఫైట్ సీన్‌లో కూడా కొన్ని అట్రాక్ట్ చేసే సీన్స్ కూడా ఉన్నాయి. అంటే చూడండి ఒక్కసారి ఈ పిక్చర్ చూడండి. ఆ రక్తం అనేది ఎలా చూపెడుతున్నారో. సో అది మాత్రం నాకు వేరే లెవెల్ అనిపించింది ఈ క్లిప్‌లో హైలైట్. అండ్ యాస్ వెల్ యాస్ ఇక్కడ పడవలో ఎవరో ఏమో తీస్తున్నారు కంటైనర్‌ని మరి ఎందుకు అదేంది? నేను అవన్నీ ఏం చెప్పదలుచుకోలేను భయ్యా. నాను మాత్రం చూసింది ఏందంటే తెల్లారి తర్వాత ఇలాంటి ఫిల్మ్‌లో మన ఇంటర్ గాని ఎలా ఉంటుందో అన్నట్టు ఊహించుకున్నట్టు నా ఊహలకు తగ్గట్టే అనిపించింది క్లిప్ అనేది. ఈ క్లిప్‌లో హైలైట్ సీన్ ఏందనంటే ఇంకొక విషయం ఆ డైలాగ్ భయ్యా. అంటే మన ఎన్టీఆర్ గారు అంటే ఈ సముద్రము చేపల కన్నా దానికన్నా ఎక్కువ చూసిన దానికంటే ఈ నెత్తున్నే ఎక్కువ చూస్తుంది అని ఒక డైలాగ్ కొట్టాడు చూడండి. అది మాత్రం నిజం చెప్తున్నా గూస్ బంప్స్ అంతే. ఇక అంతకు మించి నేను చెప్పలేను. మరి ఈ జనవరిలో మనకు సంక్రాంతికి రిలీజ్ అయ్యే 12th డేట్ నుంచి అలా రిలీజ్ అయ్యే మూవీస్ అయితే నేను ఓవరాల్ ఒక లిస్ట్ చేసి ఒక వీడియో తీశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్‌లోకి వెళ్లి విజిట్ చేయండి భయ్యా. అందరికి కూడా ఆ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక ఫైనల్ ఒక మాట బీజీఎం మాత్రము అదిరిపోయింది భయ్యా. అంతకు మించి లేదు. అండ్ లాస్ట్‌లో వచ్చిన మాత్రం డైలాగ్‌కి సంబంధించిన వచ్చిన బీజీఎం అయితే అది ఇన్న బీజీఎమే. కానీ ఈ ఇంగ్లీష్‌లో చాలా బాగుంది. నిజం చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. లైక్ ఈ బీజీఎం విన్న తర్వాత నాకు లియో సంబంధించి అది గుర్తుకొచ్చిందనమాట. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేసిందంటే ఈ మాత్రం ఫీలింగ్ గనక ఉంటే మాత్రము ఇక కొరటాల శివ గారు ఇదివరకు చూసిన డిజాస్టర్ ఫిల్మ్ ఏంది మన ఆచార్య. కానీ ఈసారి మాత్రము ఈ ఫిల్మ్ ఇదే వేలో ఉంటే మాత్రము ఓర్ర మాస్‌లో హిట్ అయితది. థియేటర్ మాత్రం దద్దరిల్లిపోతది అని చెప్తాను. అండ్ ఇదన్నమాట ఓవరాల్‌గా వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఛానెల్ సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో.